ఒకడంటాడు స్పైడర్ గణేష్, ఇంకోడంటాడు సిక్స్ ప్యాక్ గణేష్, పుష్ప గణేష్. ఇలాంటి విచిత్ర విగ్రహాలను తెచ్చుకొని పూజ చేయడం వల్ల అస్సలు మంచిది కాదు. అసలు వినాయకుడి రూపం వెనుక ఉన్న అర్థం మీకు తెలుసా? వినాయకుడి గజ రూపం జ్ఞానానికి, తెలివికి చిహ్నం. గణేశుడు కూడా తన భక్తులకి జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదిస్తాడు. వినాయకుడి పెద్ద చెవులు ఎక్కువ విని తక్కువ మాట్లాడమని అర్థం. వినాయకుడి చిన్న కళ్ళు ఏకాగ్రత మరియు దృష్టిని సూచిస్తాయి. వినాయకుడు తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాస్తాడు. దీని వెనకాల ఉన్న అర్థం ఏంటంటే, మన జీవితంలో గొప్ప విషయాలను సాధించాలంటే చిన్న చిన్న సాక్రిఫైజులు చేయాలని అర్థం. వినాయకుడి 4 చేతులు తమ భక్తులను కాపాడడానికి, పోషించడానికి, దీవించడానికి, లోకంలోని చెడు శక్తులని నాశనం చేయడానికి. వినాయకుని చేతిలో ఉండే లడ్డుకు అర్థం కృషితో, భక్తితో సాధించిన విజయం తీయనిది అవుతుందని అర్థం. వినాయకుని వాహనం ఎలుక మనసును సూచిస్తుంది. మనసు చిన్నదే కానీ దాన్ని అదుపులో పెట్టుకుంటే ఎటువంటి అడ్డంకులనైనా దాటవచ్చని అర్థం. వినాయకుడి రూపం చాలా అందంగా ఉంటుంది. ఇటువంటి అందమైన విగ్రహాలను తెచ్చుకొని పూజించండి, కానీ ఇటువంటి విచిత్ర ఆకారాలతో ఉన్న విగ్రహాలను దయచేసి పూజించకండి. మీకు నచ్చుతుంది.